పల్నాడు జిల్లాలో అక్రమ సంబంధం గుట్టురట్టయింది. ప్రియురాలతో కలిసి సహజీవనం చేస్తున్నాడు భర్త. భర్తని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అటు ప్రియురాలికి భర్తకి బుద్ధి చెప్పింది, దేహశుద్ధి చేసి ఒక రకంగా చెప్పాలంటే పొట్టుగా కొట్టేసి ఇద్దరిని కూడా ఆ ఇంట్లో నుంచి తరిమేసే ప్రయత్నం చేసింది. ప్రియురాలి విషయానికి వస్తే ప్రియురాలి పేరు గాయత్రి, హైదరాబాద్ వాసి. మరి అక్కడ ఉన్నటువంటి ఆ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తికి ఎలా పరిచయం అయింది ఏంటనే వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ఇద్దరి మధ్య పరిచయం సోషల్ మీడియా కారణంగానా లేదంటే ఇక్కడెక్కడైనా డైరెక్ట్గా పరిచయం అయిందో తెలియదు. కానీ వాసు ఆ తర్వాత తన భార్య ఇద్దరు కూడా కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. మనస్పర్ధల కారణంగా వారిద్దరు దూరంగానే ఉంటున్నారు. సో వాసుకి నవ్యశ్రీకి మధ్య కొంతకాలంగా విభేదాలు వచ్చాయి. ఇక నవ్యశ్రీని విడిచిపెట్టి కొంతకాలంగా వాసు హైదరాబాద్ అమ్మాయి అయినటువంటి గాయత్రితో కలిసి పల్నాడు జిల్లాలో సహజీవనం చేస్తున్నారు. ఒక వేరు కాపురం పెట్టేశారని చెప్పొచ్చు. సో పక్కాగా సమాచారం తెలుసుకున్న నవ్యశ్రీ తన భార్య అక్కడికి వెళ్ళిపోయింది. భర్తని నవ్యశ్రీ ఉన్నటువంటి చోటుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇద్దరికి దేహశుద్ధి చేసి బంధువులతో కలిసి వెళ్ళిపోయి ఇద్దరిని చితకబారి ఒక రకంగా చెప్పాలంటే పొట్టుగా కొట్టేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించింది. సో అయితే ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి గాయత్రి కనబడలేదంటూ తల్లిదండ్రులు కొంత ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు కూడా ఫైల్ చేశారు. ఇక సడన్ గా ఆ అమ్మాయి పల్నాడు జిల్లాలో అక్కడ నవ్యశ్రీ చితకబాదిన సంఘటనలో బయటపడింది. అక్కడ గాయత్రి కనిపించినది ఒక్కసారిగా అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇదేం జరిగింది, ఎలా పరిచయం అయిందని కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక భర్తకి ప్రియురాలికి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లకు అప్పగించారు నవ్యశ్రీ బంధువులందరూ కూడా. ఒకసారి నిన్న ఆ నవ్యశ్రీ ఆ ఇద్దరిని కూడా చితకబాదిన దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. తీసుకోమని నువ్వు పద్ధతిగా వస్తే రైట్. అబ్బబ్బబ్బా, ఏం కొట్టుడు. నిజంగానే భర్త భార్యను వదిలేసి ఇష్టానుసారంగా ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఉన్న అమ్మాయి పల్నాడుకి వెళ్ళిపోయిందండి. ఎలా పరిచయం అయింది, వారిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పాపం తన కూతురు అమాయకురాలు ఎక్కడో మిస్ అయిపోయింది, ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి భయపడిపోయి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆఖరికి వస్తే అక్కడ అక్రమ సంబంధం పెట్టుకొని ఆల్రెడీ పెళ్ళైపోయినటువంటి ఒక వ్యక్తిని అక్కడ కలుసుకొని ఏకంగా ఒక వేరు కాపురమే పెట్టేసింది. భయపెచ్చు అక్కడ స్థానికులందరూ కూడా ఇద్దరు పెళ్లి చేసుకున్నాం, భార్య భర్తలం అని చెప్పి కలరింగ్ ఇచ్చారట. సో గాయత్రి అనే అమ్మాయి హైదరాబాద్ సంబంధించిన అమ్మాయి, వాసు అనే ఆల్రెడీ పెళ్ళైపోయిన ఆయనతో పల్నాడు జిల్లాలో అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడ నివసిస్తోంది. ఈ పక్కా సమాచారం తెలుసుకుని భార్య నవ్యశ్రీ అక్కడికి చేరుకొని ఇద్దరిని చితకబారి ఒక రకంగా చెప్పాలంటే పిచ్చ కొట్టేసింది ఒక రకంగా. ఎందుకంటే చాలా డిస్టర్బింగ్ విజువల్స్ ఉన్నాయి, అవి మీకు డైరెక్ట్గా ఆ విజువల్స్ చూపించలేం కాబట్టి మేము చూపించలేకపోతున్నాము. ఈడ్చి కొట్టి ఆఖరికి పోలీసులకు అప్పగించేసింది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, ఏం జరిగింది? గాయత్రికి వాసుకు మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? వీళ్ళిద్దరి మధ్య ఆ కాపురం అక్రమ సంబంధం ఎన్ని రోజులుగా అక్కడ కొనసాగుతోంది? మనోజు, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందినటువంటి వాసుకి 2.5 ఏళ్ల క్రితం ఏదైతే పల్నాడు జిల్లా నకరికల్ మండలం చల్లగొండలకు చెందినటువంటి ఆ నవ్యశ్రీతో పెళ్లయింది. అయితే ఈ సత్తెనపల్లిలో ఉంటున్నటువంటి వాసు ప్లాస్టిక్ హోల్సేల్ వ్యాపారం చేస్తుంటారు. సో వేరు ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వస్తువులు తీసుకొని వచ్చి సత్తెనపల్లిలో హోల్సేల్ వ్యాపారం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే భార్య నెల తప్పడంతో పుట్టింటికి పంపించాడు. సో అప్పటి నుంచి కూడా అతను సత్తెనపల్లిలోనే ఒంటరిగా ఉంటున్నారు. భార్యను పుట్టింటికి పంపించడం జరిగింది. ఆ తర్వాత వివిధ వస్తువులు ఏదైతే ప్లాస్టిక్ హోల్సేల్ వస్తువులకు సంబంధించి
హైదరాబాద్, తరచూ హైదరాబాద్ వెళ్తాడు. వెళ్ళి అక్కడి నుంచి హోల్సేల్ గా వస్తువులు కొనుగోలు చేసి వచ్చి సత్తెనపల్లిలో అమ్ముతుంటాడు. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉంటున్నటువంటి బంధువుల అమ్మాయి గాయత్రితో పరిచయం ఏర్పడింది. భార్య పుట్టింటికి వెళ్ళింది, ఇతను తరచూ హైదరాబాద్ వెళ్ళటం, ఆ పరిచయం కాస్త వీళ్ళిద్దరి మధ్య ప్రేమగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత భార్య డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కేవలం 2-3 రోజులు మాత్రమే ఉంచుకున్నారు. తర్వాత ఎందుకంటే అప్పటికే గాయత్రితో ఆ వాసు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య అఫైర్ నడుస్తున్న నేపథ్యంలో భార్య అడ్డుగా ఉంటుందని భావించి భార్యను ఏదో ఒక వంక చెప్పేసేసి మళ్ళీ పుట్టింటికి పంపించారు. అప్పటి నుంచి కూడా భార్య వస్తానని చెప్తున్నప్పటికీ రావద్దు, నేను ఊర్లో లేను, నేను అందుబాటులో లేను, తర్వాత తీసుకెళ్తానంటూ ఇలాగ దాదాపు ఏడాది కాలంగా భార్యని దూరంగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే గాయత్రితో తాను కలిసి ఉండాలని భావించే భార్యను దూరంగా పెట్టారు. అలాగనే గాయత్రిని హైదరాబాద్ నుంచి నేరుగా తీసుకొని వచ్చి సత్తెనపల్లిలో ఏకంగా కాపురం కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే తన భార్యకి ఈ విషయం తెలియకుండా ఉండటం కోసం కేవలం 9 నెలల వ్యవధిలో సత్తెనపల్లిలోనే వాసు 3 ఇళ్లు మారాడు. సో ఇది పోలీసులు చెప్తున్నటువంటి విషయం. కేవలం 9 నెలల్లోనే 3 చోట్లకి 3 ఇళ్లలో వాళ్ళ కాపురాన్ని మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తాను ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని సహజీవనం చేస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా 3 నెలలకు ఒక ఇల్లు మారుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భార్య నవ్యశ్రీ మాత్రం తన భర్త తనను ఎందుకు దూరం పెడుతున్నారు, సత్తెనపల్లిలోనే ఉంటున్నాడు, రావద్దని చెప్తున్నాడు. సో ఏం జరుగుతుందనేది నవ్యశ్రీతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అనుమానం వచ్చి కొంతకాలంగా వాసుపై నిఘా పెట్టారు. సో ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి బోయ కాలనీలో వాసు ఒక మహిళతో ఉంటున్నారన్న విషయం తెలుసుకొని వాళ్ళు డైరెక్ట్ గా బంధువులందరూ కలిసి కూడా అక్కడికి రావటం జరిగింది. వచ్చిన సమయంలోనే గాయత్రి వాసు ఇద్దరు ఉండటం గమనించారు. ఒక్కసారిగా భార్య బంధువులలో కోపం కూడా కట్టలు దించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న పిల్లోడు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా భార్యను వదిలేసి వేరే మహిళతో సహజీవనం చేయటం అనేది వాళ్ళకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వెంటనే ఆ ప్రియురాలైనటువంటి గాయత్రిని తీవ్రంగా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. అసలు తన కాపురంలో నిప్పులు పోసావంటూ కూడా ఊతులు తిట్టు ఏదైతే గాయత్రిని తీవ్రంగా కొట్టారు, దాడి కూడా చేయటం జరిగింది. అలాగనే అక్కడే ఉన్నటువంటి భర్త వాసును కూడా బంధువులు పట్టుకొని ఈ విధంగా చేయటం ఎంతవరకు కరెక్ట్, 2.5 ఏళ్లైంది పెళ్లయ్యి బాబున్నాడు, సో అలాంటి మహిళని ఎలాగ మోసం చేస్తావు, భార్యను ఎలాగ మోసం చేస్తావు అంటూ కూడా వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి నవ్యశ్రీ అలాగనే వాళ్ళ బంధువులు కూడా వాళ్ళ మీద దాడి చేసి దేహశుద్ధి చేసి ఇలాంటిది కరెక్ట్ కాదని చెప్పడంతో పాటు అక్కడి నుంచి నేరుగా ఆటోలో తీసుకొని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వీళ్ళిద్దరి వ్యవహారం మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మనోజ్. రైట్ రామారావు. సో ఇది విషయం. బంధువు అయినటువంటి గాయత్రితో సంబంధం పెట్టుకున్నాడు. తరచుగా ఆయన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ప్లాస్టిక్ సామాగ్రి కొనుగోలు చేసి తిరిగి పల్నాడుకి వెళ్ళిపోయి అక్కడ అమ్ముతూ ఉండేవాడు, బిజినెస్ చేస్తూ ఉండేవాడు. భార్య ఏమో గర్భం దాల్చి పుట్టింటికి వెళ్ళింది. ఒక పిల్లవాడు కూడా పుట్టాడు. తీసుకొచ్చి 2 రోజుల పాటుగా ఉంచేసుకొని మళ్ళీ వెంటనే ఆ పుట్టింటికి పంపించేశారు. సో 2 ఏళ్ళు అవుతోంది పెళ్ళై కూడా. కానీ అంతలోనే గాయత్రితో అక్రమ సంబంధం పెట్టుకొని 9 నెలల్లోనే సుమారుగా 3 ఇళ్లు మార్చేసి అద్దెలు మారుస్తూ ఆవిడతో అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తున్నాడు. పాపం ఇటువంటి ఈ తల్లిదండ్రులేమో, గాయత్రి తల్లిదండ్రులేమో పాపం తన కూతురు అమాయకురాలు ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు, ఇక్కడ తప్పిపోయిందో అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆఖరికి వస్తే భార్య నవ్యశ్రీ తన బంధువులతో పాటుగా నిఘా పెట్టి భర్త వాసు ఎక్కడ ఉంటున్నాడు ఏంటిదనేది పక్కా సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్ళి దేహశుద్ధి చేసి వారిద్దరిని పోలీస్ స్టేషన్ అప్పగించారు. సో పెళ్లి కానటువంటి ఒక అమ్మాయి పెళ్లినానితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాదు, భార్యను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది గర్భం దాల్చి. ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. వారిద్దరిని వదిలేసి అక్రమ సంబంధంగా ఇంకో అమ్మాయితో ఇక్కడ అఫేర్ కంటిన్యూ చేస్తూ ఈ రకరకాలుగా ప్రాంతాలు మారుస్తూ ఇల్లు మారుస్తూ అక్రమ సంబంధం కొనసాగించాడు. కొంత ఇటువంటి మాటలు విన్నప్పుడే, ఇటువంటి వార్తలు చదివినప్పుడే అనిపిస్తోంది ఎంతలా మారిపోతున్నారంటే, ఎంత మోజులో పడిపోతున్నారు, ఎంత మాయలోని మాటలో మొత్తం కూడా అమ్మాయిలు ట్రాప్ అవుతున్నారు, లేదంటే రంకుకు అలవాటు పడుతున్నారు అనేది చాలా చెప్పాలంటే నాకే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే భార్యని అక్కడ పుట్టింట్లో వదిలేసి ఇల్లులు మారుస్తూ ఇష్టానుసారంగా ఒక అమ్మాయిని తీసుకువెళ్ళి తల్లిదండ్రుల కళ్ళు కప్పి అమ్మాయి కూడా ఆ అబ్బాయితో వెళ్ళడం, ఆ అబ్బాయి అనడానికంటే వాడు అని కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇక్కడ అమ్మాయిని ఇక్కడ ట్రాప్ చేయడం, అక్కడ తర్వాత అక్కడ భార్యని వదిలేయడం, ఇటువంటి వ్యవహారాలు చాలా పెద్ద మొత్తంలో ఈ మధ్య కాలంలో జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల మనం చూసాం చాలా పెద్ద సెలబ్రిటీలు కూడా ఈ రకంగానే పట్టుబడుతూ ఉన్నారు. సో ఏదేమైనా కూడా అక్రమ సంబంధాన్ని భార్య గుట్టు రట్టు చేసింది, ఇద్దరికి సరైన సమాధానం చెప్పింది, పొట్టుగా కొట్టి వారిద్దరిని కూడా పోలీస్ స్టేషన్ అప్పగించింది. సో ప్రజెంట్ ఇది పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మరి అటు భార్య
దేహశుద్ధి చేసిన నేపథ్యంలో గాయత్రికి కూడా కొంత గాయాలయ్యాయి. గాయత్రి తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉన్నారు. మరి ఈ సంబంధించిన అంశం ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇటువంటి విషయాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. అబ్బాబ్బా ఏం కొట్టుడండి, ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం మనం.